నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. అలా ముచ్చట ఏందనంటే 'కల్కి' సినిమా థియేటర్‌లో జూశిన కాడ్నుంచి కొన్ని సన్నివేశాలు థియేటర్‌లకెళ్ళి బయటికొచ్చినా గానీ మదిలా మెదులుతనే ఉన్నాయి. ఇగ అట్లా ఉన్నాయన్నమాట కొన్ని సన్నివేశాలు, కొన్ని సీక్వెన్సులు. ఇగ ముఖ్యంగా 'కురుక్షేత్రం' ఎపిసోడ్ అయితే మస్తు ఉన్నది అని జెప్పుకోవచ్చు. ఇగ అది గూడా ఒకటని జెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్‌కి గనక ప్రేక్షకులు గూడా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇగ దీంట్లో కర్ణుడు లెక్కనేమో మన 'ప్రభాస్' కనిపిస్తే, అర్జునుడు లెక్క విజయ్ దేవరకొండ కనిపించిండు. అట్లనే అమితాబ్ బచ్చన్ సారేమో అశ్వత్థామ క్యారెక్టర్‌ల యంగ్ లుక్‌ల కనిపిస్తాడు. ఇగ దీంట్లో కృష్ణుడి పాత్ర కూడా కనిపించిండు. ఇగ కృష్ణుడి పాత్ర నాగశ్విన్ మాత్రం ఫేస్‌ని రివీల్ చేయకుండా కేవలం క్యారెక్టర్ మాత్రమే అద్భుతంగా డిజైన్ చేసిండు. ఇగ ఆడికెళ్ళి కృష్ణుడి పాత్ర ఎవరు చేసిర్రా అనేది ప్రేక్షకులు కూడా ఇగ ఎతకడం అనేది మొదలుపెట్టిర్రు. ఇగ ఇప్పుడు కృష్ణుడి పాత్ర ఎవరు చేసిర్రనేది స్వయంగా ఎవరైతే నటించిండో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిండు. ఆయన నటించిన కృష్ణుడి పాత్ర ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి ఆయననే షేర్ చేసిండు. ఆయన ఎవలో కాదు, తమిళ నటుడంట. ఇగ ఆయన పేరే కృష్ణ కుమార్ అలియాస్ కేకే అంట. ఇగ ఆయన తమిళంలా యాక్టర్ లెక్క, అట్లనే తమిళంలా యాక్టింగ్ ట్రైనర్ లెక్క కూడా ఉన్నాడంట. థియేటర్ ఆర్టిస్ట్ లెక్క కూడా చేస్తున్నాడంట. మళ్ళా ఇగ అక్కడికెళ్ళి కృష్ణ కుమార్ అసలు ఏ విధంగా చేసిండు అనంటే, ఆయన కనిపించకపోయినా గానీ ఆయన బాడీ లాంగ్వేజ్‌తోని పర్ఫార్మెన్స్ మస్తుగా చూపిచ్చిండు. ఇగ అందుకే ప్రేక్షకులు కూడా కృష్ణుడి పాత్ర అసలు ఎవరు చేసిర్రా అనేది ఎతకడం మొదలుపెట్టిండు. ఇగ ఈయననే స్వయంగా షేర్ చేసేసరికి ఇప్పుడు అది మస్తుగా వైరల్‌గా మారింది. ఇగ ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన చిత్రంలా ఆయనకి అవకాశం కల్పించినందుకు నాగశ్విన్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటా మరి ఆయన పోస్ట్‌ని షేర్ చేసిర్రు. ఇగ గిదిప్పుడు జనాలు కూడా గుర్తుపట్టిర్రు. ఓహో! ఈ పిల్లగాడ కృష్ణుడి క్యారెక్టర్‌లా చేసిర్రు అని. మొదట్లో కొన్ని పుకార్లు కూడా ఇనబడ్డాయి. గదేందనంటే ముందుగాల నాని ఈ పాత్రలో నటిస్తున్నాడని టాక్‌లయితే ఇనబడుతున్నాయి. ఇగ ఆ తర్వాత మన సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ పాత్ర కోసం స్పెషల్‌గా వీఎఫ్ఎక్స్ మాదిరిగా సృష్టించిర్రేమో అనుకోని కూడా సమాచారాలయితే బయటపడ్డాయి. ఇగ మొత్తానికి తమిళ యాక్టర్‌ని వెతుకుతాడు నాగశ్విన్ అని మాత్రం ఎవరు ఊహించను కూడా ఊహించలేదు. మళ్ళా ఆయన ఇంత మంచిగా చేసిండు. ఇగ ఈ పిల్లగాడు మన సూర్య సైన్మాలో కూడా ఉన్నారంట. ఇగ గదే సొరారాయ్ పొట్రు. ఇగ సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' అనే సైన్మాలో కూడా ఇమానంలా కెప్టెన్ లెక్క ఉంటాడు చూడుర్రి, ఆయననే ఈ పిల్లగాడంట. చూసిర్రా? బలమైన గుర్తుండిపోయే పాత్రలు ఇంకా చేయలేదు కాబట్టి ఇగ ఈ సైన్మాలో కనిపించిండు. ఈ సైన్మాలో కనిపించినందుకు ఇగ ఈ పిల్లగాడు కూడా 'కల్కి 2లో కూడా కనిపిస్తాడా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉన్నది. ఇగ ఏదేమైనా సరే ఈ పిల్లగాడు ఈ సైన్మాలో భాగమైనందుకు, ఇంత సక్సెస్ అయిన సైన్మాలో ఉన్నందుకు గాను మస్తుగా ఖుషిగా ఉన్నాడు అని అర్థమవుతున్నది. మీరు గిట్లా ఈ పిల్లగాడిని చూసినప్పుడు అసలు ఎవలా అనే సందేహం కలిగిందా? ఎవరు చేసి ఉంటారని మీరు గెస్ చేసిర్రు చెప్పుర్రి. కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కిరి మళ్ళొస్తా.